ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం ధ్రువ మహారాజు యొక్క చరిత్ర చర్చించుకుంటున్నాము. అందులో ఇప్పుడు మనము 9వ అధ్యాయంలో ఉన్నాము. ఇది ధ్రువ మహారాజు తిరిగి ఇంటికి రావడం ఈ అధ్యాయం పేరు. తిరిగి ఇంటికి రావడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అది నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అనేది చర్చించుకుందాము. ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు భగవంతుడు సాక్షాత్కారం అయిపోయిన తర్వాత ధ్రువ మహారాజు ఆయన ప్రార్థనలు అర్పించుకున్న తర్వాత ఇప్పుడు భగవంతుడు ధ్రువుడికి వరాలు ఇస్తాడు. ఆ విషయాలు ఈరోజు చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం 18వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. 18వ శ్లోకం. మైత్రేయ ఉవాచ హతాభిష్టుత ఏవం వై సత్సంకల్పేన ధీమతా భృత్యానురక్తో భగవాన్ ప్రతినంద్యేయదం అబ్రవీత్. ఇక్కడ భక్తి అనురక్త భగవంతుడు భక్తి భృత్యానురక్తో. భృత్య అంటే భగవంతుడి యొక్క సేవకుడి యొక్క అనురక్త, ఆయన పట్ల ఎంతో వాత్సల్యం ఆసక్తి కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ మైత్రేయుని విదురుడు చెప్తున్నాడు. ఈ విధంగా ధ్రువ మహారాజు ఎంతో సత్సంకల్పంతో ఎంతో ధీమత, ఎంతో బుద్ధిమంతుడైన ఈ ధ్రువ మహారాజు తన మంచి చేతనతో, సరైన చేతనతో ప్రార్థనలు అర్పించుకున్న తర్వాత భగవంతుడు కూడా ఆయన భృత్యానురక్తో భక్తవాత్సల్యుడు కనుక ఆయనకి ధ్రువుడికి ఆయన్ని ప్రశంసించి ఇప్పుడు అలా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ భగవంతుడు మాట్లాడతారు. అంటే భగవంతుడు ఇప్పుడు ధ్రువుడితో ఆయన ప్రార్థన స్వీకరించిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చెప్తారనేది చూద్దామంట. శ్రీ భగవాన్ ఉవాచ వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ప్రయచ్చామి భద్రం తే దురాపం అపి సువ్రత. ఎందుకంటే ఇంతకుముందు ధ్రువ మహారాజు తన యొక్క హృదయంలో కొంచెం ఒక పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేశారు తన ప్రార్థనలో. అంటే నేను ఎందుకు ఇటువంటి
కోరికను కోరుకుంటున్నాను, అసలు నేను మూర్ఖుణ్ణి అని. సో మరి ఇప్పుడు మరి భగవంతుడు నాకు మరి ఏం చేస్తాడు, అసలైన భక్తి, ఆయన ధామం, ముక్తి ఇవి ప్రసాదిస్తారా లేదా, లేకపోతే ఓన్లీ నా భౌతిక కోరికనే తీరుస్తారా, ఆయనకు ఒక సంశయం అనమాట. అందుకే ఇక్కడ ముందే భద్రంతే అని చెప్పేశారు భగవంతుడు. భద్రం అంటే నీకంతా శుభమే కలుగుగాక, నీకేమాత్రం అమంగళం కాకుండా ఉండాలి. సో ఇప్పుడు భగవంతుడు ఏమంటారంటే, ఓ ధ్రువ, నువ్వెంతో బాగా వ్రతాన్ని అనుసరించావు, నీ యొక్క హృదయంలో ఉన్న కోరిక నాకు తెలుసు, ఇంకా నీ యొక్క కోరిక చాలా పెద్దది, అది తీర్చడం కొంచెం కఠినమే, అయినా కానీ నేను నీ కోరికను తీరుస్తాను, అంతా నీకు శుభమే కలుగుగాక. సో ఇప్పుడు అంటే ధ్రువుడు కోరికను కూడా తీర్చబోతున్నాడు భగవంతుడు, ఇంకా అయినా కానీ ఆయనకి శుభమే కలుగుతుంది. అంటే ఇదేదో జస్ట్ అంటే ఆయన భౌతిక కోరిక ఉన్నది ధ్రువుడి దగ్గర, ఆయన ఆ కోరికతోనే భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు ఆరాధించుకోవడానికి. కానీ ఇప్పుడు శుద్ధభక్తుడు అయిపోయాడు, ఆయనకి ఇప్పుడు సరైన చేతన ఉంది. సో ఇప్పుడు ఆయనకు ఆ కోరిక లేదు, కానీ ముందు కోరుకున్నాడు కాబట్టి భగవంతుడు ఆ కోరిక కూడా తెరుస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆయనకు శుభమే కలుగుతుందంటే అయినా కానీ అతనికి ఆధ్యాత్మిక లాభం కూడా భగవంతుడు అందిస్తున్నాడు అనమాట. సో అదే ఇక్కడ మనకి తెలియబోతుందన్నమాట వచ్చే శ్లోకాల్లో ఇంకా క్లియర్గా. మామూలుగా ఎవరైనా భౌతిక కోరికలు కోరుకుంటే భగవంతుడు భౌతిక లాభాలు జనరలీ ఆయనకి ఇవ్వడానికి ఏమి ఇంట్రెస్ట్ లేదు. కానీ ధ్రువుడు యొక్క ఈ కోరికను మాత్రం భగవంతుడు తీరుస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ధ్రువుడు ఎంత గొప్ప భక్తుడు అంటే, అతని దగ్గర ఇంత భౌతిక సంపద, ఇప్పుడు ఆయనకి తన ముత్తాతల కన్నా పెద్ద రాజ్యం కావాలి కదా, అంత పెద్ద రాజ్యం ఇచ్చినా కానీ ఆయన ఎప్పుడు కూడా నా పట్ల ఉన్న భక్తి భావన ఈ మార్గం నుంచి ఎప్పుడు కూడా ఆయన వేరే దారిలో వెళ్ళడు, నాకు భక్తి చేసుకుంటూనే ఉంటాడు అనే విషయం భగవంతుడికి తెలుసు ధ్రువుడి విషయంలో. అందుకనే ఆయనకి అంటే ఆయన ఇంత సంపద లభించిన, పెద్ద రాజ్యం లభించిన, ఆయన ఆ ప్రలోభంలో లేకపోతే ఆ దాంట్లో మోహితుడైపోడు అనే విషయాన్ని భగవంతుడు గ్రహించే ధ్రువుడికి అంతా ఇవ్వబోతున్నాడు అనమాట ఆయన కోరుకున్నది. నాణ్యైర్ అధిష్ఠితం భద్ర యద్భ్రాజిష్ణు ధ్రువక్షితి యత్ర గ్రహరక్షతారాణం జ్యోతిషాం చక్రమాహితం మేధ్యాం గోచక్రవత్స్తాస్ను పరస్తాత్ కల్పవాసినాం ధర్మోగ్ని కశ్యప శుక్రో మునయో ఏవ నౌకసః చరంతి దక్షిణీకృత్య భ్రమంతో యత్సతారకాః. సో ఇక్కడ మరి ఏమి ఇవ్వబోతున్నారు భగవంతుడు ధ్రువుడికి ఇక్కడ ఇచ్చారు. ఓ ధ్రువ, నేను నీకు ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న నీకు ధ్రువ నక్షత్రాన్ని నేను నీకు ఇస్తున్నాను. ధ్రువక్షిటి అని చెప్పారు ఇక్కడ, ధ్రువక్షిటి, ఆ ధ్రువ నక్షత్రానికి ఇస్తున్నాను. ఇది ఎటువంటి లోకం అంటే ధ్రువలోకం. ఈ యొక్క లోకం ఎప్పటికీ శాశ్వతంగా ఇది ఉంటుంది, ఎప్పుడు నశించిపోదు. మొత్తం ఈ సృష్టి అంతా కూడా ప్రళయం సమయంలో మునిగిపోయినా కానీ ఈ యొక్క ధ్రువ నక్షత్రం, ధ్రువలోకం మాత్రం దానికి ఏం కాదు. అటువంటి లోకాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను. ఈ యొక్క లోకాన్ని లేకపోతే ఈ యొక్క గ్రహాన్ని ఎవ్వరూ ఎప్పుడు పరిపాలించలేదు. ఇంకా ఈ గ్రహం చుట్టూ మొత్తం ఈ సూర్యమండలం ఇంకా మిగతా గ్రహాలు తారలు అన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలాగైతే ఒక మామూలుగా ఈ గ్రెయిన్స్ని క్రష్ చేయడానికి ఒక యూజ్ చేస్తారు విలేజెస్లో, బుల్స్ ఎద్దులు ఉంటాయి కదా, అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మధ్యలో ఒక రాడ్ ఉంటుంది, దానికి అవి కట్టేసి ఉంటాయి. బుల్స్ అవి రౌండ్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట రాడ్ చుట్టూ. సో అది గ్రెయిన్స్ గ్రైండ్ అవుతాయి అన్నమాట. సో అలా రాడ్ చుట్టూ ఎలాగా ఎద్దులు తిరుగుతున్నాయి, అలాగే నీ చుట్టూ అంటే ఈ ధ్రువలోకం
చుట్టే మిగతా అన్ని గ్రహాలు, సూర్యమండలం, మిగతా అన్ని తారలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలని ఇంకా క్లియర్గా చెప్తున్నారనమాట. నిన్ను కుడి పక్కన పెట్టుకొని అంటే ఇలా తిరుగుతాయి అన్నమాట. అంటే క్లాక్ వైజ్ మనము భగవంతుడికి ఎలాగైతే మందిరంలో ప్రదక్షిణ చేస్తాము, ఓకే గానుగా అంటారు, ఓకే థ్యాంక్ యూ, దాన్ని గానుగా అంటారు. ఓకే, సో గానుగాలో మధ్యలో రాడ్ ఉంటుంది, దాని చుట్టూ ఎద్దులు తిరుగుతూ ఉంటాయి కదా, అలాగే అన్ని తారలు, సూర్యమండలం, మిగతా గ్రహాలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో అవన్నీ నిన్ను రైట్ సైడ్ అంటే కుడివైపున పెట్టుకొని అంటే మనం క్లాక్ వైజ్ తిరుగుతాయి అన్నమాట. అంటే ఇలా మనం ఎలాగైతే కుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం భగవంతుడి చుట్టూ అలాగే. సో ఇవన్నీ కూడా ఏవేవి నక్షత్రాల్లో ఎవరెవరు గొప్ప గొప్ప ఋషులు, మునులు, ధర్మ, అగ్ని, కశ్యప, శుక్ర, వీళ్ళందరూ కూడా ఏ గ్రహాల్లో ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈ లోకం చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఇంకా అవన్నీ నశించిపోయినప్పుడు కూడా నీ లోకం, ఈ ధ్రువలోకం అని మాత్రం ఏమాత్రం నశించిపోకుండా ఉంటుంది అలాగే. సో ఇక్కడ చెప్పే ప్రళయం ఏంటంటే మామూలుగా ప్రతి రాత్రి రాత్రి పూట ఆయన పడుకున్నప్పుడు ఒక ప్రళయం జరిగి కింద లోకాలన్నీ కూడా మునిగిపోతాయి. కానీ అప్పుడు ఈ ధ్రువలోకం మాత్రం ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ క్లియర్గా రాశారు, పరస్తాత్ కల్పవాసిన అంటే ఇది పరలోకంతో సమానం అని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారనమాట. అంటే ఇక్కడ మొత్తం అన్ని లోకాల కన్నా కూడా ఇది అతీతం. ఈ ధ్రువలోకం ఇక్కడే ఉన్నా కానీ, ఇప్పుడు కనిపిస్తున్నా కానీ భౌతిక ప్రపంచంలో ఇది శ్వేతద్వీప, మథుర, ద్వారక ఎలాగైతే ఇవన్నీ ఆధ్యాత్మిక లోకాలు, అలాంటిదే ఇది కూడా ధ్రువలోకం. ఇది కూడా ఆధ్యాత్మిక లోకమే. సో వైకుంఠ లోకాలతోనే సమానం అన్నమాట. ఎందుకో మనం చూద్దామంటే ఇంకా క్లియర్గా ఇది కూడా వైకుంఠ లోకాలతో సమానం. ఎలాగైతే వైకుంఠ లోకాలు ఎప్పుడు మొత్తం ప్రళయంలో మొత్తం బ్రహ్మాండం అంతా కూడా నాశనం అయిపోయినా కానీ వైకుంఠ లోకాలకి ఏం కాదు, అలాగే ఇది కూడా వైకుంఠ లోకాలతో సమానమే. సో ఈ విధంగా వైకుంఠ లోకాలకు సమానమైన ధ్రువలోకానికి ధ్రువుడి యొక్క ఆ లోకానికి ప్రాప్తి లభిస్తుంది అని భగవంతుడు ఇప్పుడే చెప్పేస్తున్నాడు అనమాట. సో ప్రస్థితే తు వనం పిత్రా దత్వాగాం ధర్మ సంశ్రయ 36 వర్షసాహస్రం రక్షితావ్యాహతేంద్రియ. ఇంకా క్లియర్గా చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఇప్పుడు భవిష్యత్తులో జరిగే విషయాలు, భవిష్యత్తులో ఏం జరుగుతాయి కూడా సంక్షిప్తంగా చెప్పేస్తున్నారు భగవంతుడు ఇప్పుడే. మీ యొక్క తండ్రి ఎప్పుడైతే మళ్ళీ వయసు అయిపోయిన తర్వాత వానప్రస్థకు వెళ్ళిపోతారు కదా, అంటే అడవిలోకి వెళ్ళిపోతారు మొత్తం రాజ్యం త్యాగం చేసేసి, అప్పుడు దాని తర్వాత నువ్వు అంటే రాజు అవుతావు. దాని తర్వాత అలా ఇక్కడ పృథ్వీ మీద ఉండి రాజుగా 36,000 సంవత్సరాలు నువ్వు రాజుగా మొత్తం పృథ్వీకి సమ్రాట్గా నువ్వు పరిపాలిస్తావు. అప్పుడు అన్ని సంవత్సరాలు నువ్వు పరిపాలించిన రాజ్యం, పరిపాలించిన అన్ని సంవత్సరాలు 36,000 సంవత్సరాలు కూడా నీ ఇంద్రియాలు ఇంకా మొత్తం అన్నీ కూడా ఎలాగైతే ఇప్పుడు నీకు మొత్తం ఇప్పుడు బాలకుడిగా ఉన్నాడు, అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాయి. సో అలాగే అంతే శక్తివంతంగా ఉంటాయి. అంటే మామూలుగా వయస్సుతో ముసలాలు అయిపోతున్నప్పుడు ఇంద్రియాలు, శక్తి అంతా కూడా అంటే మొత్తం బాడీ అంతా కూడా, శరీరం అంతా కూడా వీక్ అయిపోతుంది కదా, క్షీణించిపోతుంది కదా. అలా అవ్వదు. నీ మొత్తం ఇంద్రియాలు అంతా నువ్వు ఎలా అయితే ఫుల్ స్ట్రెంగ్త్ మొత్తం శక్తితో అలాగే ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడా ముసలివాడవవు అనేసి భగవంతుడు స్పష్టంగా చెప్పేస్తున్నారు అనమాట. సత్యయుగంలో ఒక్కొక్కరు 1,00,000 సంవత్సరాలు ఆయువు ఉండేది. కాబట్టి 36,000 సంవత్సరాలు జీవించడం అనేది సహజమే అని మనకు ప్రభుపాల వారు రాస్తున్నారు. ఎందుకంటే ఇది ధ్రువ మహారాజ్ జరిగింది సత్యయుగం. ఇంకా చెప్పాలంటే మొదటి సత్యయుగంలో అప్పుడు మొదటి రోజు బ్రహ్మ, ఎందుకంటే ఫస్ట్ స్వయంభూ మను, అందులో మళ్ళీ ఆయన జస్ట్ స్వయంభూ మనవడే కాబట్టి. సో ఇది మొదటి సత్యయుగంలో జరిగిన కథ అని చెప్తున్నారు. సో త్వద్భ్రాతర్యుత్తమే నష్టే మృగాయాం తు నాన్మనాః అన్వేషంతి వనం మాత ధావాగ్నిం స ప్రవిక్ష్యతి. సో భగవంతుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే భవిష్యత్తులో నీ యొక్క తమ్ముడైన ఉత్తమ ఆయన వేటకు వెళ్ళి
వేటాడుతున్నప్పుడు అతను మృతి చెందుతాడు, చనిపోతాడు. అప్పుడు మీ యొక్క సవతి తల్లి అయిన సురుచి ఆయన్ని వెతుక్కుంటూ అడవిలో వెళ్ళి, అడవి మంటల్లో అంటే అడవిలో వెళ్ళి ఆమె అక్కడే అడవి మంటల్లో ఆమె కూడా దహనమై మృతి చెందుతుంది. ఈ విధంగా భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పేస్తున్నారు. ఇది స్పష్టంగా ముందే ఎందుకు భగవంతుడు ఈ విషయం పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాడంటే, ధ్రువుడు తన సవతి తల్లి పైన ముఖ్యంగా కొంచెం కోపంతో, ప్రతిశోధం అనే భావనతో వెళ్ళి తపస్సు చేశారు. సో ఆయన ఇప్పుడు భగవంతుడు ధ్రువుడికి చెప్పేస్తున్నాడు ఏం జరుగుతుంది అని ఆమెకి. ఎందుకంటే ఒక విధంగా ఇప్పుడు ఏంటంటే ధ్రువుడు మహాభక్తుడు, సురుచి అఫ్కోర్స్ అప్పుడు ఆమెకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఇప్పుడు మహాభక్తుడుగా మారాడు, శుద్ధ భక్తుడు ధ్రువుడు. ఇప్పుడు ఆయన పట్ల అపరాధం చేసింది సురుచి, కనుక తప్పకుండా ఆమెకి ఒక దండన శిక్ష లభించాల్సిందే. సో ఈ విధంగా అందుకనే సురుచి అలా తన కొడుకు చనిపోయినప్పుడు ఆమె ఇంకా అలాగా ఆ చింతనతో అడవిలోకి వెళ్ళి వెతుక్కుంటూ ఆమె కూడా అక్కడే అడవి మంటల్లో చనిపోతుంది. అలా ఆమె ప్రాణాలు వెళ్ళిపోతాయి అని ఇక్కడ ముందే చెప్పేస్తున్నారు అనమాట. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా వైష్ణవుల పట్ల అపరాధం చేయకూడదు, వైష్ణవ అపరాధం చేయకూడదు అనే విషయం ఇక్కడ నేర్చుకోవచ్చు మనమని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. సో వైష్ణవులనే కాదు, అనవసరంగా ఎవరిని మనము అవమానించకూడదు. ఎందుకంటే సురుచి ఇక్కడ అవమానించింది ధ్రువుణ్ణి, చిన్న బాలుడే అని కూడా చూడకుండా ఆయన అవమానించింది. కానీ ఇప్పుడు సురుచికి అందుకే ఇలాంటి గతి పడుతుందన్నమాట, ఇలా మృతి చెందాల్సి వస్తుంది తర్వాత. సో ఎప్పుడైనా కానీ వైష్ణవుల్ని అవమానించకూడదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఎవరిని అవమానించకూడదు అవసరం లేకుండా, అనవసరంగా అని ఇక్కడ మన ప్రభుపాదుల వారు రాస్తున్నారు. సో ఎలాగైతే మనము అప్పుడు సురుచికి తెలియదు ధ్రువుడు శుద్ధ భక్తుడు అని, ఇప్పుడు అయిపోయాడు, మహాభక్తుడు అయిపోయాడు, మహాభాగవత్ భక్తుడు అయిపోయాడు ధ్రువుడు. సో మనం ఎలాగైతే ఒక వైష్ణవులకి తెలియకుండా కూడా మనం సేవ చేస్తే మనకు లాభం లభిస్తుంది, ఆధ్యాత్మిక లాభం, అలాగే మనము తెలిసినా తెలియకుండా మనం వారి పట్ల అపరాధం చేస్తే, వారిని అవమానిస్తే మనకు తప్పకుండా దానికి ఫలితం, చెడు ఫలితం కూడా మనకు దొరుకుతుందన్నమాట, అనుభవించాల్సి వస్తుంది దాని తగ్గట్టుగా మనం. సో అందుకని ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలని రాశారు. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ కొంచెం పవర్ కట్, అందుకనే కట్ అయింది అంతే. సో నెక్స్ట్ 24వ శ్లోకంలో ఇక్కడ రాశారు, అంతే మాం సంస్మరిష్యసి అని. సో భగవంతుడు ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్తున్నాడంటే, నేను ప్రతి యజ్ఞంలో నేనే మెయిన్ భోక్తని. సో నువ్వు ఈ 36,000 సంవత్సరాల్లో పరిపాలించిన సమయంలో ఎన్నో మహా గొప్ప గొప్ప యజ్ఞాలు కూడాను చేస్తావు. అంతేకాకుండా నా యొక్క ఈ ఆశీర్వాదం వలన నువ్వు బాగా ఈ యజ్ఞాలు చేసి ఎంతో బాగా మంచి జీవితాన్ని భోగిస్తూ జీవిస్తావు, అంటే యజ్ఞాలు చేస్తూ భగవంతుడి సంతృప్తి కోసం. ఆ విధంగా నువ్వు మంచి ఆనందంగా జీవిస్తావు. మొత్తం ఇంద్రియాలు, నీ శరీరం అంతా కూడా శక్తి దృఢంగా ఉంటుంది. ఇంకా నువ్వు అన్ని యజ్ఞాలు కూడా చేస్తావు, గొప్ప గొప్ప యజ్ఞాలు, తద్వారా ఆనందంగా నువ్వు జీవిస్తావు. ఇంకా మృత్యు సమయంలో ఎన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఇది, అంతే మాం సంస్మరిష్యతి. మృత్యు సమయంలో నువ్వు నన్ను తలుచుకుంటావు, నన్ను గుర్తు పెంచుకుంటావు, నన్ను స్మరించుకుంటావు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంతే నారాయణ స్మృతి, అదే జీవిత లక్ష్యం. చనిపోయే సమయంలో భగవంతుడిని గుర్తు చేసుకోవాలని ఇప్పుడు ధ్రువుడు అలా భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ ఆయనే డైరెక్ట్ వరం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు, నువ్వు తప్పకుండా మృత్యు సమయంలో నన్ను గుర్తు చేసుకుంటావు అని. అంటే ఇన్ని 36,000 సంవత్సరాలు నువ్వు రాజ్యం పరిపాలించిన, ఎన్నో రకాల యజ్ఞాలు ఇంకా ఎన్నో కార్యాలు చేసినా కానీ నన్ను మాత్రం ఎప్పుడు మర్చిపోను. సో ఈ విధంగా ఈ యొక్క మామూలుగా ఏంటంటే ఇలా యజ్ఞాల్లో భోక్త భగవంతుడు.
సో ఆయనను ప్రసన్నం చేయడానికి రకరకాల యజ్ఞాలు చేస్తారు. ముందు కాలంలో ఇంత పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు. దానికి ఎంతో కావాల్సిన ధనము, బ్రాహ్మణులు, పదార్థాలు అవన్నీ కూడా ఇప్పుడు సంభవం కాదు, లేవు. ఇంకా అటువంటి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడం అనేది ఇప్పుడు కుదరదు, ఎవరికి సంభవం కాదు ఈ కలియుగంలో. అందుకనే కలియుగంలో ఇలా యజ్ఞాల సమయంలో ఎంతో దానాలు చేసేవారు. అందరికీ, బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులు ఎవరైనా సరే యజ్ఞం చేస్తున్నారు యజమాన్, ఆయన అందరికీ దానం చేసేవాడు. సో మనం ఇప్పుడు ఏం చేయగలమంటే అంత దానాలు చేయలేం కాబట్టి ఇక్కడ ఈ కలియుగంలో మనం ప్రసాదం పంచవచ్చు అనమాట. అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, వితరణ చేయొచ్చు. సంకీర్తన యజ్ఞ చేయొచ్చు. హరే కృష్ణ మహామంత్రణ యొక్క సంకీర్తన యజ్ఞ చేసి ప్రసాదం వితరణ చేయడం, అది ఈ కలియుగంలో చేయడానికి చెప్పారు. అందుకనే ఇంకా ఇలా కృష్ణ ప్రసాదం వితరణ చేయడం డబ్బులు దానం చేయడం కన్నా కూడా ఎన్నో రెట్లు విలువైందని ఇక్కడ మనకు చెప్తున్నారు ప్రభుపాల్ వారు. తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం ఉపరిష్టాద్ ఋషిభ్యస్త్వం యతో నావర్తతే గతః. ఇంకేం రాస్తున్నారంటే చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు, ఓ ధ్రువ, నువ్వు ఈ యొక్క జీవితం తర్వాత సో నన్ను స్మరించుకుంటూనే ఈ శరీరాన్ని త్యాగం చేస్తావు. ఆ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత నువ్వు డైరెక్ట్గా నా లోకానికే వచ్చేస్తావు. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. మత్స్థానం తతోగంతసి మత్స్థానం, నేనున్న స్థానానికి నువ్వు చేరుకుంటావు, నా లోకానికి చేరుకుంటావు. అక్కడ ఏంటంటే సర్వలోక నమస్కృతం, అన్ని లోకాల్లో అన్ని వాసులు కూడా ఆ లోకానికి నమస్కారం చేస్తారు. ఆ లోకాన్ని నువ్వు చేరుకుంటావు. అవునా? ఇంకా మిగతా ఇవన్నీ సప్తఋషులు ఉన్నారు కదా, సప్తఋషుల కన్నా కూడా పైన ఇది నా లోకం స్థితి ఉంది. సో అక్కడ ఒక్కసారి ఎవరైనా చేరుకుంటే ఎవరు కూడా మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రారు. సో నువ్వు కూడా అక్కడికి రాగానే ఆ లోకానికి నువ్వు చేరుకున్న తర్వాత నువ్వు తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావు. బేసికలీ ఇది వైకుంఠ లోకంతో సమానం. ఇది ఎక్కడైతే భగవంతుడు స్వయంగా ఉంటాడో. ఇప్పుడు ధ్రువలోకం అనే పేరుతో మనకు ధ్రువతార అనే పేరుతో మనకు అర్థమవుతుంది. సో సప్తఋషులు కూడా మీకు కనిపిస్తారు ఆకాశంలో చూస్తే, సప్తఋషులు తారాలు కూడా మీకు కనిపిస్తాయి, 7 స్టార్స్ కూడా. దానిపైన ధ్రువలోకం ఉంటుంది, ధ్రువతార కూడా కనిపిస్తుంది మీకు, ఇప్పుడు కూడా చూడొచ్చు. సో ఈ లోకంలోనే భగవంతుడు ఉంటాడు. క్షీరోదాక్ష విష్ణు రూపంలో భగవంతుడు శ్వేతద్వీప, ఆ పాల సముద్రం మధ్యలో శ్వేతద్వీప, శ్వేత అంటే వైట్ ద్వీపం, ఎందుకంటే వైట్ ఉంటుంది, ఎందుకంటే చుట్టుపక్కలంతా పాలు ఉంటాయి కనుక. పాల సముద్రంలో ఉన్న ద్వీపం, శ్వేతద్వీపం పైన భగవంతుడు క్షీరోదాక్ష విష్ణువుగా శయనించి ఉంటాడు. అది ఎక్కడుంది ఆ శ్వేతద్వీపం అంటే ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈ ధ్రువలోకంలోనే ఈ పాల సముద్రం శ్వేతద్వీపం ఉంది, అక్కడే క్షీరోదాక్ష విష్ణువుగా భగవంతుడు నివసిస్తున్నాడు. సో తన ధామాన్ని ఆయనకి ఇచ్చాడు పరిపాలించడానికి. సో ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి ధామం కన్నా ఇంకా మిగతా ఏది కూడా ఈ ప్రపంచంలో గొప్ప లోకం లేదు ఆయనకి ఇవ్వడానికి. బ్రహ్మదేవుడి కన్నా పెద్ద గ్రహం, రాజ్యం. సో అందుకే ఇక్కడ మనకి ఇది భగవంతుడు ఇటువంటి గొప్ప వరాల్ని ధ్రువుడికి ఇచ్చారు. సో మైత్రేయుని ఏమంటున్నారంటే, మైత్రేయ ఉవాచ ఇత్యర్చిత స భగవాన్ అతిదిశ్యాత్మన పదం బాలస్య పశ్యతో ధామ స్వమాగాద్ గరుడధ్వజ. ఆ విధంగా భగవంతుడు ఆయనకు వరాలు ఇచ్చిన తర్వాత ధ్రువుడు ఈ విధంగా భగవంతుడిని ఆరాధించుకున్న తర్వాత విష్ణువు మళ్ళీ గరుత్మంతుడి మీద ఎక్కేసి తిరిగి తన ధామానికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు అలా చూస్తుండగానే అని చెప్తున్నారు. సో ఇప్పుడు విష్ణువు ఆయనకు వరాలు ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ధ్రువుడు ఏమి విచారిస్తున్నాడు అనే విషయాలు, ఇంకా విదురుడి యొక్క ప్రశ్న అవన్నీ చూద్దామంట. సోపి సంకల్పజం విష్ణు పాదసేవోపసాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతోభ్యగత్పురం. ఈ విధంగా ఇప్పుడు ఇంత గొప్ప వరాలు, భగవంతుడి దర్శనం, భగవంతుడికి డైరెక్ట్గా ప్రార్థనలు చేసుకోవడం, ఆరాధించుకోవడం, ప్రణామాలు చేసుకున్నారు, అన్నీ భగవంతుడి పాదాలని స్పర్శించుకున్నారు. సో ఇవన్నీ చేసి నాకు కానీ ధ్రువుడికి
హృదయంలో ఇంకా అసంతృప్తి ఉండిపోయిందంట. ఆయన సంపూర్ణంగా ఇంకా సంతృప్తి చెందలేదంట. నా అతి ప్రీతో అంతగా సంతృప్తి చెందలేదు. ఈ విధంగానే ధ్రువుడు తిరిగి ఇంటికి బయలుదేరాడంట. ఇప్పుడు అదేంటి, భగవంతుడు ఇన్ని వరాలు ఇచ్చేసి ఆయన దర్శనం ఇచ్చేసి అయినా కానీ ఎందుకు ఇలా ధ్రువుడు ఆలోచిస్తున్నాడు అనే విషయాలు మనకి ఇప్పుడు విదురుడు అదే అడగబోతున్నాడు ధ్రువుడిని. అంటే ధ్రువుడు ఎందుకు అసంతృప్తి చెందాలి, మీకు కూడా ఆ డౌట్ రావచ్చు, ప్రశ్న రావచ్చు. సో అదే విదురుడు నెక్స్ట్ శ్లోకంలో అడుగుతున్నాడు అనమాట మైత్రేయునికి. ఎందుకు ఇంకా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు, అంత గొప్ప వరాలు దొరికాయి ధ్రువుడికి. విదుర ఉవాచ సుదుర్లభం యత్ పరమం పదం హరేర్ మాయా వినశ్చరణార్చితం లబ్ధ్వాప్యసిద్ధాతమివైక జన్మనా కథం స్వామాత్మనం అమన్యతార్థవిత్. విదురుడు అదే అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణ, భగవంతుడి ధామం లభించడం, భగవద్ధామం లభించడం అనేది సాధారణమైన విషయం కాదు. అది శుద్ధ భక్తి చేసుకున్న వాళ్ళకే, దాని తర్వాత శుద్ధ భక్తితో అలా భగవంతుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత భగవంతుడు దయామయుడు కాబట్టి ఆయనకి ఇస్తారు. అలాంటి వారికి దక్కుతుంది భగవద్ధామం. ఇటువంటి గొప్ప ధామము ఈ జన్మ తర్వాత డైరెక్ట్ భగవంతుడు తన ధామానికి వచ్చేస్తారని చెప్పినాక కూడా ధ్రువుడు ఎలాగో తెలివైన వాడు, ఆయనకంతా సరైన చేతనం ఉంది, మరి ఎందుకు ఆయన అంతగా సంతృప్తి చెందలేదు అని విదురుడు అడుగుతున్నాడు అనమాట. విదురుడు మైత్రేయుని అడుగుతున్నాడు ఈ ప్రశ్న. సో మైత్రేయుని ఇప్పుడు జవాబిస్తారు. మాతు సపత్న్యా వాగ్బాణైర్ హృది విద్దస్తు తాన్ స్మరన్ నైచ్చన్ ముక్తిపతేర్ముక్తిం తస్మాత్ తాపం ఉపేయివాన్. మైత్రేయుని ఏమంటున్నారంటే, దురోమహారాజు యొక్క హృదయం అప్పుడు తన సవతి తల్లి యొక్క వాక్యాల ద్వారా ఛేదించబడింది. అవునా? అప్పుడు ఆయన అదే చెప్తాడు కదా, నారదముని ఆయనకు మంచి ఉపదేశం ఇస్తుంటే సదోపదేశం కూడా సరైన ఉపదేశం, ఇప్పుడు నా హృదయం ఛేదించబడింది, గాయపడింది, మీరు చెప్పే మాటలు నా హృదయంలో నిలవట్లేదని. సో అందుకనే అప్పుడు ఎంతో అటువంటి భావంతో భగవంతుడిని ఆయన ఆశ్రయించాడు. సో ఆమె యొక్క చెడు ప్రవర్తన అతను మర్చిపోలేదు. అప్పుడు అలాగే భగవంతుడిని ఆరాధించుకున్నాడు. సో అతను అసలు భగవంతుడిని ఆరాధించుకుంది భగవద్ధామం వెళ్ళాలి అని, ముక్తి సాధించాలి అని కాదు. సో అందుకనే కానీ హీ డిడ్ నాట్ డిమాండ్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు తపస్సు చేసుకున్న తర్వాత, భగవంతుడు దర్శనం ఇచ్చిన తర్వాత, ఆయనకు శంఖంతో స్పర్శించిన తర్వాత ఆయనకు మొత్తం శుద్ధం అయిపోయింది. ఆయన చేతన భక్తి మొత్తం మారిపోయాడు, శుద్ధ భక్తుడిగా మారిపోయాడు. మొత్తం ఈ వ్రతం పాటించిన తర్వాత, నారదుని చెప్పిన విధంగా తపస్సు చేసిన తర్వాత, భక్తి చేసుకున్న తర్వాత. అందుకని భగవంతుడు మళ్ళీ ఆయన ముందు ప్రత్యక్షమైనప్పుడు అతనికి ఈ విధంగా ముందు ఇటువంటి భౌతిక కోరికలతో వచ్చాను అని ఆయనకి లోపల నుంచి ధ్రువుడికి ఈ విధంగా సిగ్గుపడ్డాడు అనమాట. అంటే ఆయనకి నేను ఇంత తుచ్చమైన కోరికలతో ఇక్కడ భగవంతుడిని ఆరాధించుకోవడానికి వచ్చాను. అందుకే ఇప్పుడు భగవంతుడు మరి ఆ కోరికలు తీర్చాలనే ఇప్పుడు తీర్చారు కూడా. అందుకనే ధ్రువుడు అలాంటి భావన, ఎందుకు నేను అటువంటి కోరికతో భగవంతుడిని కోరుకున్నాను అని. అదేంటి, ఇప్పుడు ఎలాగో భగవంతుడు చెప్తున్నాడు కదా, ధ్రువుడు ఎలాగో భగవద్ధామానికి వెళ్ళిపోతాడని మళ్ళీ ఇంకా ఎందుకు అసంతృప్తి చెందడం అంటే, ఇది చాలా మంచి పాయింట్ అనమాట. సో ఎప్పుడైతే భగవంతుడిని దర్శించుకున్నాడో అప్పుడే ధ్రువుడు భగవంతుడి యొక్క కృప ద్వారా వసుదేవ స్థాయికి చేరుకున్నారు. వసుదేవ స్థాయి అంటే శుద్ధ సత్వస్థాయి, శుద్ధమైన భక్తుడి యొక్క స్థాయి, శుద్ధ చేతన స్థాయికి చేరుకున్నారు. అవి 3 గుణాలకు అతీతం. సో శుద్ధ భక్తుడు ఉండే చేతనకి చేరుకున్నారు. అలా వసుదేవ చేతనతో ఉన్నవాళ్ళు, వసుదేవ స్థాయికి చేరుకున్న వాళ్ళే భగవంతుడిని దర్శించుకోగలరు. వారికే వాసుదేవ యొక్క దర్శనం కలుగుతుంది. సో అటువంటి స్థాయికి చేరుకున్నాడు. అందుకనే భగవంతుడిని ముఖాముఖి దర్శనం చేసుకోగలిగారు ధ్రువుడు. సో ఇప్పుడు ఇక్కడ
ధ్రువుడు ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ధ్రువలోకం కూడా దక్కింది. అది బ్రహ్మదేవుడు కూడా ఆ ధ్రువలోకంలో నివసించడానికి అర్హత లేదు. బ్రహ్మదేవుడు ఏదైనా సమస్య వస్తే ఆయన వెళ్ళి అక్కడ అంటే జస్ట్ పాల సముద్రం ఒడ్డున ఉండి ప్రార్థన చేసుకుంటారు భగవంతుడికి. అప్పుడు భగవంతుడు అప్పుడప్పుడు దర్శనం ఇస్తాడు, అప్పుడప్పుడు దర్శనం కూడా ఇవ్వరు. జస్ట్ శబ్దం వాణి ద్వారానే ఆయనకి సందేశం ఇచ్చేస్తారు. సో మళ్ళీ అక్కడ నివసించడానికి ఆయనకి లేదు, మళ్ళీ ఆయన లోకానికి తిరిగి వచ్చేసారు. ఇంకా ఆయన లోకం కూడా శాశ్వతం కాదు. సో అంతకన్నా గొప్ప లోకం వచ్చింది, అయినా కానీ ధ్రువుడికి అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఆయన అనుకున్నాడు ఏంటంటే, నాకు ఇప్పుడు he realized that he had wanted a few particles of broken glass, but instead he had received many diamonds. ఒకటి ఏంటంటే ధ్రువుడు ఎలా ఫీల్ అవుతున్నాడు అనమాట, నాకు అసలు యోగ్యతే లేదు, అయినా భగవంతుడు నాకు ఇంత గొప్ప వరం ఇచ్చేశాడు. నేను కోరుకున్నది నా కోరిక ఎలాంటిదంటే గాజు ముక్కలు, అంటే విరిగిపోయిన గాజు ముక్కలు నేను కోరుకున్నాను, భగవంతుడు నాకు వజ్రాన్ని ఇచ్చేశాడు. సో ఇంకొకటి ఏంటంటే ధ్రువ మహారాజ్ కోరుకోనే లేదు భగవద్ధామం వెళ్ళాలని. అయినా కానీ భగవంతుడు అనుకున్నాడు, ఈ ధ్రువుడు సరే ఇతను కోరుకున్నాడు భౌతిక కోరిక, అది తీర్చేస్తాను అనేసి మొత్తం అన్నిటికన్నా ఉన్నతమైన స్థాయి భౌతిక ప్రపంచంలో ఆయన లోకాన్ని ఆయనకి ఇచ్చేశాడు. అంటే దానికన్నా ముందు ఇక్కడ ఉన్న లాస్ట్కి ఎలా భగవద్ధాంకి వెళ్ళిపోతాడు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా మొత్తం ఆయన తన సింహాసనం మీద కూర్చోవాలని కోరికుండే కదా, అంటే ఆయన ఒళ్ళో కూర్చోవాలి, సింహాసనం మీద కూర్చోవాలి. సో అందుకే ఇక్కడ కూడా 36,000 సంవత్సరాలు పరిపాలించడానికి ధ్రువుడికి వరం ఇచ్చేశారు, ఇంకా ఎంతో ఆనందంగా ఉండడానికి అన్నీ. సో ఇంత వైభోగంతో ఆనందంతో ఇక్కడ ఉండి, ఇది యాక్చువల్లీ ధ్రువుడు శుద్ధభక్తుడు అయిపోయాడు కాబట్టి ఇది ఆయన ఇంట్రెస్ట్ కాదు, అది భగవంతుడికి అర్థమైపోయింది. కానీ ముందు ఆయన కోరుకున్నాడు కాబట్టి అది కూడా తీర్చేశాడు భగవంతుడు, ఆయన మాట ప్రకారం ఆయన తీర్చేస్తున్నాడు. తర్వాత భగవంతుడు దాని తర్వాత ధ్రువలోకానికి రావచ్చు, నువ్వు వైకుంఠ లోకానికి, నా లోకానికి రావచ్చు అక్కడ అని, అది కూడా ఆ లోకం కూడా ఇచ్చేశారు తర్వాత. సో ధ్రువుడు అనుకునేది ఏంటంటే, అది మనకి నెక్స్ట్ శ్లోకంలో తాత్పర్యంలో వస్తుంది. ఇంకొక పాయింట్ ఉంది, అది ధ్రువుడు వాక్యాల్లో ఉండి దాని నుంచే ప్రభుపాద పర్పట్లో చెప్తారు. ధ్రువ ఉవాచ అంటే ఇంకొక కారణం ఏంటి అసంతృప్తికి అనేది. ధ్రువ ఉవాచ సమాధినానైక భవేన యత్పదం విదుస్సనందాదయ ఊర్ధ్వరేతసః మాసైరహం షడ్భిరముష్య పాదయోస్ ఛాయం ఉపేత్యాపగత ప్రతన్మతిః. సో ధ్రువ మహారాజు ఇప్పుడు తనలో ఏమనుకుంటున్నాడు, ధ్రువుడు ఏమనుకుంటున్నాడు. సో అతను ఏమనుకుంటున్నాడంటే, భగవంతుడికి శరణాగతులు అవ్వడం, భగవంతుడి పాదపద్మాల దగ్గర నివసించడం అనేది ఒక సాధారణమైన విషయం కాదు. అది గొప్ప గొప్ప బ్రహ్మచారులైన సనక సనాతన చతుష్కుమారులకు కూడా భగవంతుడిని దర్శనం పొందడానికి, పాదపద్మాల దర్శనం పొందడానికి వాళ్ళు అష్టాంగ యోగ సమాధి ఎంతో తపస్సు చేసిన తర్వాత లభించింది. హరే కృష్ణ. ఓకే, పాదపద్మాలు లభించాయి ఎన్నో జన్మల తర్వాత, అలా వాళ్ళకి లభించాయి. అలా ఎవరికైనా సరే ఎన్నో జన్మల తర్వాత భగవంతుడి యొక్క ఆశ్రయం లభిస్తుంది. కానీ నాకు 6 నెలల్లో నేను వాళ్ళు ఎన్నో జన్మల తర్వాత గొప్ప గొప్ప ఋషులు, చతుష్కుమార్ వంటి వారు కూడా భగవంతుడిని పొందగలిగారు దర్శనం. అటువంటిది నేను 6 నెలల్లోనే భగవంతుడి యొక్క దర్శనం పొందగలిగాను. అయినా కానీ నా దుర్భాగ్యం ఏంటంటే, నేను దర్శనం పొందానంటే, ఇప్పుడు భగవంతుడి దర్శనం ఎవరైతే వసుదేవ చేతన శుద్ధ భక్తుల స్థాయికి వస్తారో, ఆధ్యాత్మిక స్థాయికి, వాళ్ళు భగవంతుడు దర్శించుకోగలుగుతారు. అయినా కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఆ స్థానం నుంచి పడిపోయాను. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ధ్రువుడు నిజంగా నేను ఇప్పుడు ఆ శుద్ధభక్తుడిని అయిపోయి ఉంటే, భగవంతుడు దర్శనం ఇచ్చి ఉంటే, భగవంతుడు వెళ్ళేటప్పుడు నన్ను అప్పుడే తన లోకానికి తీసుకువెళ్ళి ఉంటే అయిపోయేది. కానీ ఇప్పుడు అది జరగలేదు. ఇప్పుడు ఇంకా 36,000 సంవత్సరాలు ఈ భౌతిక ప్రపంచంలో ఉండి పరిపాలించాలి, ఇంకా అన్ని కార్యాలు చేస్తూ ఉండాలి ధ్రువుడు. సో దానికి అసంతృప్తి చెందుతున్నాడు అన్నమాట ధ్రువుడు ఇక్కడ. ఇదంతా ఎందుకు జరిగిందంటే, నేను సరైన కోరిక కోరుకోలేదు,
ముందు సరైన కోరికతో వెళ్ళి ఉంటే అసలు ఇలా జరిగి ఉండేది కూడా కాదు. ఎందుకంటే ముందు నేను కోరుకున్నాను కాబట్టి భగవంతుడు నాకు ఇప్పుడు ఇంకా 36,000 సంవత్సరాలు పరిపాలించడానికి నాకు ఇక్కడ ఇచ్చారు. ఆ సింహాసనం మీద కూర్చోవాలని కోరిక ఉన్నందువలన నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా 36,000 సంవత్సరాలు వెయిట్ చేయాలి నేను మళ్ళీ భగవద్ధామకి తిరిగి వెళ్ళాలంటే, అప్పుడు తర్వాతే వెళ్ళేది. సో అందుకనే ఇదంతా కూడా నేను ఇలాంటి నా ప్రతిశోధ భావన, ప్రతీకారం తీర్చుకోవాలనే భావన నా సవతి తల్లి పైన ఉండడం వల్ల ఇంకొక జీవి పట్ల నాకు ఇక్కడ ఇంకా 36,000 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది అని బాధపడుతున్నారు అనమాట. ఇది మెయిన్ ధ్రువుడు అసంతృప్తికి కారణం. అహోబతం మమానాత్మయం మందభాగ్యస్య పశ్యత భవచ్చిద్ధ పాదమూలం గత్వా యాచేయదంతవత్. అయ్యో నన్ను చూడండి, ఎంత దుర్భాగ్యుండి నేను. మందభాగ్యస్య పశ్యత, ఎంత మందభాగ్యుండి నేను భగవంతుడి పాదపద్మాల్ని ఆశ్రయించిన తర్వాత ఎవరైనా కోరుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతిక బంధనాల నుంచి, జన్మ మృత్యు చక్రం నుంచి నన్ను ముక్తులు చేయండి, నాకు ముక్తి ప్రసాదించాలని కోరుకుంటారు. కానీ నా మూర్ఖత్వం కాకపోతే నేను ఇలా కొన్ని భౌతిక సంపద గురించి నేను కోరుకున్నాను, అది ఒకరోజు మొత్తం ఎలాగో నశించిపోవాల్సిందే. అటువంటి దాని గురించి ఎందుకు నేను కోరుకున్నాను, ఆ కోరికతో నేను ఎందుకు భగవంతుడిని ఆరాధించాను అని బాధపడుతున్నారు. సో ఎందుకంటే ధ్రువ మహారాజ్కి నారదముని ఆయనకి ఓం నమో భగవతే వాసుదేవాయ అని వైష్ణవ మంత్రంతో దీక్షనిచ్చారు. వైష్ణవ దీక్ష లభించింది, వైష్ణవుడు అయిపోయారు ధ్రువుడు. అయినా కానీ ఇంకా భౌతిక లాభాలని ఆశించినాడు. అందుకే నేను ఇంకా అసలు నాకు అంత మంచి నారదముని నుంచి సరైన దీక్ష, వైష్ణవ దీక్ష లభించిన తర్వాత కూడా నేను భౌతిక లాభాలను ఆశించి భగవంతుడిని ఆరాధించానే. సో అందుకనే ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము కూడా అందరం ఇప్పుడు భగవంతుడికి భక్తి చేసుకుంటున్నాం కృష్ణ భావనామృతంలో. కాబట్టి మనం కూడా ఇలాంటి భౌతిక ఆసక్తులు, భౌతిక ఆశయాలు ఉంచుకోకూడదు. లేకపోతే తర్వాత మనం కూడా ధ్రువుడిలాగానే బాధపడవలసి వస్తుంది అని ఇక్కడ రాశారు. మతిర్విదూషిత దేవైః పతద్భిర్ అసహిష్ణుభిః యో నారదావచస్తత్యం నాగ్రహీషం అసత్తమః. ఇప్పుడు నేను చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇంకా దానికి ఒక కారణం కూడా ధ్రువుడు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ దేవతలందరూ కూడా పైలోకాల్లో నివసిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా ఒకరోజు క్షీణే పుణ్య మర్త్యలోకే విశంతి, ఒకరోజు మళ్ళీ పుణ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత ఈ మర్త్యలోకానికి రావాల్సిందే. సో వాళ్ళందరూ నేను ఇలా భక్తి చేసుకొని వైకుంఠలోకానికి వెళ్ళిపోతున్నానని అసూయతో ఈ యొక్క దేవతలు నా సరైన బుద్ధి తెలివితేటల్ని సరిగ్గా నా బుద్ధి సరిగ్గా పనిచేయకుండా చేసేసారు. ఎప్పుడైతే నారదముని నాకు సరైన ఉపదేశం చేసినప్పుడు దాన్ని స్వీకరించలేకపోయాను. ఈ దేవతలు నా మతిని భ్రమింపజేసేసారు. అందుకే ఆ సమయంలో నేను నారదముని చెప్పిన సదుపదేశాన్ని నేను స్వీకరించలేదు అనేసి బాధపడుతున్నారు ఇప్పుడు ధ్రువుడు. మనకు తెలుసు, నారదముని ముందు చెప్పారు ధ్రువుడికి, నువ్వు చిన్నపిల్లవాడివి, ఇంత సీరియస్ తీసుకోకూడదు, ఇంటికి వెళ్ళిపో, అంతగా కావాలనుకుంటే ఇప్పుడు ఆడుకో, తర్వాత పెద్దగైన తర్వాత సరైన బుద్ధి తెలివితేటలు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళి మళ్ళీ నారాయణుడిని నువ్వు తపస్సు చేసుకోవచ్చు, భగవంతుడిని ఆరాధించుకోవచ్చు అని. లేకపోతే తర్వాత ఆయన లేదు, నాకు చేయాలనుంది, పట్టుదల ఉంటే సరే అనేసి భగవంతుడిని ఎలా ఆరాధించుకోవాలో అసలే సరైన చేతన ఉద్దేశం కూడా చెప్పారు. అయినా కానీ ఏది కూడా ధ్రువుడికి అప్పుడు నారదముని మాటలు ఏవి ఎక్కలేదు. అండ్ నాకు ఎలాగైనా సరే నేను ఈ కోరిక నెరవేర్చాలి, దానికే మీరు మార్గం చెప్పండి అని అడిగారు. సో అందుకే ఇప్పుడు ధ్రువుడు బాధపడుతున్నాడు, నారదుడు చెప్పిన సరైన వాక్యాలు నేను స్వీకరించకుండా నేను తప్పు చేశాను, అదంతా దేవతలు నన్ను ఇలా నా మతిని భ్రమింపజేశారని బాధపడుతున్నాను. దైవీం మాయాముపాశ్రిత్య ప్రసుప్త ఇవ భిన్నదృక్ తప్యే ద్వితీయేప్యసతి భ్రాతృవ్య హృద్రుచ
సో ధ్రువ మహారాజు ఇలా బాధపడుతున్నారనమాట. నేను ఈ యొక్క మాయా ప్రభావం ద్వారా అసలైన సత్యాల్ని గ్రహించలేక ఆమె యొక్క ఒడిలో నిద్రించి ఉండి ఈ విధమైన ద్వంద్వ భావనతో నేను నా తమ్ముడిని ఒక శత్రువుగా భావించాను అనేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట. నేను వాళ్ళని అంటే తమ్ముడు అదే ఉత్తమ ఇంకా సవతిదల్ని వాళ్ళని నా శత్రువులుగా భావించాను. ఎందుకంటే మాయమోహితుడిని అయిపోయాను అప్పుడు నేను. అప్పుడే ఇలా మాయమూతులు అయిపోయినప్పుడు ఒక శత్రువు మిత్రుడిగా భావిస్తారు ఒకరిని. ప్రహ్లాద్ మహారాజుకి షండామరకులు వాళ్ళ గురుకుల్లో ఇదే శిక్షణ ఇస్తారన్నమాట. ఎలా నువ్వు వీడిని శత్రువుగా చూడాలి, వీడిని మిత్రుడిగా గుర్తించాలి, శత్రువుల్ని మిత్రులుగా ఎలా ప్రతి ఒక్క జీవిని నా శత్రువా నా మిత్రుడా అని ఎలా విభజించుకోవాలి అని నేర్పిస్తారు. సో ఇదంతా సరైన చేతన కాదనమాట. ఎందుకంటే భక్తుడు ఏంటంటే అందరినీ సమాన దృష్టి చూస్తారు. అవునా? శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శిన. సో భగవంతుడి యొక్క భక్తులు ఏంటంటే అందరినీ భగవంతుడి యొక్క సంతానంగానే చూస్తారు, అందరిపైన సమాన దృష్టితో చూస్తారు. సో ఇలా ఒకరిని శత్రువుగా ఒకరిని మిత్రుడిగా చూడరు. సో ఈ చూడడం అనేది ఇలా నా శత్రువుడు నా మిత్రుడు అని చూడడం భావనే అది మాయామోహితులు అయిన వాళ్ళు, ద్వంద్వ భావనతో ఉన్నవాళ్ళు ఇలా ఆలోచిస్తారు. మయై తత్ ప్రార్థితం వ్యర్థం చికిత్సేవ గతాయుషి ప్రసాద్య జగదాత్మానం తపసా దుష్ప్రసాదనం భవచ్చిదం మాయా చేహం భవం భాగ్య వివర్జితః. ఇంకేం చెప్తున్నారంటే మామూలుగా భగవంతుడిని సంతుష్టిపరచడం చాలా కష్టం, కానీ నా విషయంలో నేను భగవంతుడిని సంతృప్తిపరచగలిగాను. కానీ నేను విలువ లేని వస్తువుల గురించి ఆయన్ను కోరుకున్నాను, దానికోసం నేను ఆయన ప్రార్థించాను. నేను ఎలాంటి తప్పు చేశానంటే నా కార్యాలు ఎలాంటివంటే ఆల్రెడీ మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసినట్టుగా, ఆల్రెడీ మృతి శరీరం ఉందనుకో, దానికి ఎంత ట్రీట్మెంట్ చేసినా ఏం లాభం లేదు, వేస్ట్. అలాంటి వేస్ట్ ప్రయత్నం అంటే వేస్ట్ కోరికలు నేను కోరుకున్నాను. ఎంత దుర్భాగ్యుడిని నేను. భగవంతుడిని కలిసిన తర్వాత కూడా జన్మ మృత్యు నుంచి ఆయన మనకి ముక్తి ప్రసాదించే భగవంతుడిని అది కోరుకోకుండా మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఉండాలి అని కోరుకున్నాను. ఇంతకన్నా మూర్ఖత్వం ఎక్కడైనా ఉంటుందా అనేసి ధ్రువుడు ఇలా బాధపడుతున్నాడు అనమాట. సో అందుకనే ఇక్కడ ప్రభుపాద ద్వారా ఒక మంచి పాయింట్ రాస్తున్నారు తాత్పర్యంలో. మనం భక్తి చేసుకుంటూ ఉంటాం భగవంతుడికి. అలా భగవంతుడికి భక్తి చేసుకునేటప్పుడు మన హృదయంలో ఎప్పుడైనా ఇలాంటి కోరిక పుట్టవచ్చు. నేను భగవంతుడికి ఇంత భక్తి చేసుకుంటా, ఇంత సేవ చేస్తున్నాను, నాకేం లాభం వస్తుంది, ఈ సేవ చేస్తే నాకేం లాభం వస్తుంది అనే భావన మన యొక్క హృదయంలో రావచ్చు. అది సరైన భావన కాదు అనేసి మనకి ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారనమాట. మనం భక్తి చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా ఆలోచించకూడదు. ఒకవేళ ఇలా ఆలోచించామనుకోండి, ఈ సేవ చేసుకుంటే ఏ లాభం వస్తుంది నాకు అంటే భౌతిక లాభాలను ఆశించి, పూజా లాభ ప్రతిష్ట, ఏమైనా ఇంకా భౌతిక సంపద, ఇంకా వేరే ఇలాంటివన్నీ. సో భౌతిక లాభాలను ఆశించి భక్తిలో కూడా మనం ఇంకా సేవలు చేసుకునేప్పుడు అలా ఆశిస్తే అది మంచిది కాదు. దానికి తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది, ఇప్పుడు ధ్రువుడు బాధపడుతున్నట్టుగా అని చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ భక్తులకి. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే మన విషయంలో అంటే అట్లీస్ట్ ఇక్కడ సాధక బద్ధవస్తు నుంచి మనం భక్తి చేసుకునే భక్తుల విషయంలో ఒకసారి ఇలా జరుగుతుంది. ధ్రువుడు ఏంటంటే ముందు అతను భౌతిక కోరికతో భగవంతుడిని వెళ్ళి ఆరాధించుకుని తర్వాత అన్ని భౌతిక కోరికలు వెళ్ళిపోయి సంపూర్ణ శుద్ధ భక్తుడు అయిపోయాడు. మనం శుద్ధ భక్తి చేయాలనే కోరికతో భక్తి పథాన్ని ఆరంభించిన తర్వాత మధ్యలో కొత్త కొత్త కోరికలు, భౌతిక కోరికలు పుడుతూ ఉంటాయి. వాటిని భక్తి ద్వారా తీర్చుకోవాలి, లేకపోతే భక్తి ద్వారా నాకు ఈ కోరికలు తీరుతాయి అని ఆశించడం అనేది పెద్ద మూర్ఖత్వం. అంటే మనం అజ్ఞానంలో పడిపోయినట్టే అనే విషయాన్ని గ్రహించాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సాధకులకి.
స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాన్ మానో మే భిక్షితో బత ఈశ్వరాత్ క్షీణపుణ్యేన ఫలీకారానివాదన. ఈ విధంగా నా మూర్ఖత్వం, సంపూర్ణమైన మూర్ఖత్వం నాది. అందుకే నేను ఈ విధంగా భగవంతుడు స్వయంగా నాకు ఆయన సేవ అందించినా కానీ నాకు భౌతిక పూజ, లాభ, ప్రతిష్ట, సంపద ఇవన్నీ కోరుకున్నాను నేను. నా పరిస్థితి ఎటువంటిదంటే, ఒక పేదవాడు, బిచ్చగాడు పేదవాడు వెళ్ళి ఒక పెద్ద సామ్రాట్ దగ్గరికి వెళ్ళి, మహారాజు దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని నూకలు, అంటే విరిగిపోయిన ధాన్యాలు ఉంటాయి కదా, బియ్యపు గింజలు, వెళ్ళి నూకలను అడుక్కుంటే ఎలా ఉంటుంది, అలాంటి పని చేశాను నేను అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే మహారాజు ఏదైనా ఇవ్వగలడు పేదవాడికి, బీదవాడికి, కానీ వెళ్ళేసి అలా ఏదైనా గొప్ప సంపదను అడుక్కోకుండా నూకలను అడుక్కుంటే ఎలా ఉంటుంది, ఆయన ఏదైనా ఇవ్వగలడు కదా. సో అటువంటిది భగవంతుడు, ఆయన ఎంతో గొప్ప వరాలు ఇవ్వగలడు, నేను కోరుకుంది ఎలాంటిదంటే అలాంటిది అని బాధపడుతున్నారు అనమాట. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్వరాజ్యం యచ్చతో మౌఢ్యాన్ అని ఇక్కడ రాస్తున్నారనమాట. సో స్వరాజ్యం, స్వరాజ్ స్వతంత్రతనే స్వరాజ్యం. మాకు స్వరాజ్యం కావాలి, స్వరాజ్ కావాలి, ప్రతి ఒక్కరు మాకు స్వతంత్రం కావాలి, మాకు స్వతంత్రం కావాలంటారు. సో అందుకని మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఎందుకు భక్తి చేసుకోవాలంటారు. మేము స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నాం, ఏ నియమాలు పాటించకుండా, ఏవి భక్తి చేసుకోకుండా మాకు స్వతంత్రంగా ఉండాలనుకో. కానీ అలా స్వతంత్రులుగా మనం ఎప్పుడూ ఉండలేము. అసలైన స్వతంత్రత అంటే మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో భగవంతుడి పైన మనము సంపూర్ణంగా, అసలు భగవంతుడి మీద ఆధారపడే మన జీవితం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా మన కనెక్షన్ భగవంతుడికి, నా ఆనందం భగవంతుడి పైన ఆధారపడి ఉంది. ఆయన ఆనందం సంతృప్తి పడితేనే, నేను ఆయనను సంతృప్తి పరచగలితేనే అసలు నేను సంతృప్తి చెందగలను. అలా నా ఆనందము, నా సంతృప్తి అంతా కూడా భగవంతుడి పైన ఆధారపడి ఉంది. సో నేను స్వతంత్రుణ్ణి కాదు అని అర్థం చేసుకోవడం అసలైన స్వరాజ్యం లేకపోతే స్వతంత్రత. లేకపోతే ఇలా భగవంతుడితో సంబంధం పెంచుకొని మిగతా వర్గాల్లో నా ఇష్టం వచ్చినట్టు నేను భోగించడానికి ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినా కానీ ఆనందం అనేది దక్కదు, అసంతృప్తి మిగులుతుంది. సో అప్పుడు అర్థం కాదనమాట. సో వాళ్ళు అనుకుంటారు వాళ్ళు నాకు స్వతంత్రత ఉంది కానీ మూర్ఖత్వం అనమాట. వాళ్ళు మాయా మోహితులైపోయి, అలా మాయ యొక్క అనుసారంగా మాయ మోహితులైపోయి ఆ త్రిగుణాల ప్రకారంగా వాళ్ళు ఆచరించి అనుభవిస్తూ ఉంటారు. సో ఎలాగైతే దీనికి ఇదేంటి, సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడి ఉంటే మనం స్వతంత్రం అంటారేంటి, అసలైన స్వతంత్రత అంటే ఇక్కడ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు, చిన్న బాబు పాప, వాళ్ళు చూసారు అక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు, కూర్చొని ఉన్నారు అనుకోండి, ఫ్రీగా ఆడుకుంటారు, ఏ టెన్షన్ లేకుండా ఏమైనా ఆడుకుంటారు, ఫ్రీ అనమాట. ఇంక వాళ్ళకి ఏం భయం లేదు. అమ్మ నాన్న అక్కడ ఉన్నారు పక్కన, వాళ్ళు చిన్న పాప బాబు ఉంటే ఆడుకుంటారు. కనిపించకపోతే భయపడతారు, అయ్యో ఏమైపోయిందని వాళ్ళన్నీ వదిలేస్తారు, ఇంక అమ్మ నాన్న ఎత్తుక్కుంటూ పోతుంటారు. సో అలా మనం కూడా చిన్న పాప బాబులాగా మనము ఓకే భగవంతుడు హృదయంలో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించి మనం చూస్తూ ఉన్నాడు. ఎలాగా చిన్న పాప బాబు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న చూస్తూ ఉంటారు, వాళ్ళు దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఓకే ఇతనికి ఏమైనా ఉంటేనే, ఏమన్నా అవసరం ఉంటే మేము వెళ్ళి రక్షిస్తామని. సో ఆ పాప బాబుకు కూడా తెలుసు నాకేం ప్రాబ్లం లేదు, నా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు, ఏమైనా సమస్య ఉంటే వాళ్ళు చూసుకుంటాం. సో ఏం భయం లేకుండా నిర్భయంగా ఆడుకుంటుందో అలాగే మనం కూడా అర్థం చేసుకుంటే సరిగ్గా ఆ విషయాన్ని, భగవంతుడి మనము దాసులము అని, భగవంతుడి ఎల్లప్పుడూ మనం చూస్తూ ఉన్నాడు, గమనిస్తున్నాడు పరమాత్మ రూపంలో, అలా అర్థం చేసుకొని భగవంతుడితో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకుని భగవంతుడికి సేవ చేసుకుంటే అసలైన ఆనందాన్ని, సంతృప్తి పొందవచ్చు. మనం స్వతంత్రంగానే భగవంతుడికి సేవ చేసుకోవాలి, బలవంతంగా కాదు. సో అది అసలైన స్వతంత్రత. ఎందుకంటే అదే మనం అసలైన, అంటే ఇప్పుడు మనం మాయకి బందీ అయిపోయి ఉన్నాం యాక్చువల్లీ చెప్పాలంటే, కానీ అది స్వతంత్రతగా జనాలు భావిస్తున్నారు, అది మూర్ఖత్వం. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట ఇక్కడ మనకి. సో అందుకే మళ్ళీ భగవంతుడి సేవలో నియుక్తం అవ్వడమే అసలైన స్వతంత్రత అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక మంచి శ్లోకం ఇది, మైత్రేయుని అడుగుతున్నాడు అనమాట. మైత్రేయుని అంటున్నాడు, విదురుడితో అంటున్నాడు, విదురుడిని గుణగానం చేస్తూ,
మైత్రేయ ఉవాచ న వై ముకుందస్య పదారవిందయో రజోజుషస్తాత భవాదృశజ్జనాః వాంఛంతి తద్దాస్యమృతేర్తమాత్మనో యదృచ్ఛయా లబ్ధమనః సమృద్ధయా. ఇక్కడ మైత్రీ ముని ఏమంటున్నారంటే, ఓ విదురా, నీలాంటి వాళ్ళు శుద్ధ భక్తులు అయిన నీలాంటి వారు ఎవరైతే భగవంతుడి పాదపద్మాలకి ఎప్పుడు భక్తి చేసుకుంటారో ముకుందుడికి, ముకుందస్య పదారవిందయో, అలా ఎప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క అమృతానికి ఆస్వాదిస్తూ ఉంటారో, దానికి ఆసక్తులై ఉంటారో, మీరేంటంటే ఎప్పుడు భగవంతుడికి సేవ చేసుకోవడంలోనే మీ సంతృప్తి. సో మీరు ఏ పరిస్థితుల్లో అయినా భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు కాబట్టి దాని ద్వారా మీకు సంతృప్తి చెందుతున్నారు. కాబట్టి మీకు ఏ పరిస్థితులు వచ్చినా, అది ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ ఎప్పుడు కూడా మీరు అసంతృప్తికి లోనవరు. ఇంకా మీరు ఎప్పుడు భగవంతుడిని ఇలా భౌతిక లాభాలకు కానీ సంపద గురించి ఎప్పుడు ఆశించరు. సో ఇది విదురుడి గురించి చెప్తున్నారనమాట. సో దీని ద్వారా మామూలుగా ఏంటంటే రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల ఉద్దేశంతో భగవంతుడిని లేకపోతే ఆరాధించుకుంటారు, లేకపోతే ఏదో తపస్సు చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కర్మీలు అయితే వాళ్ళు ఏదో భౌతిక లాభాలు ఆశించే కర్మకాండ యజ్ఞాలు కానీ పూజలు కానీ కర్మకాండ కార్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అలాగే యోగిలు ఏంటంటే వాళ్ళు కూడా రకరకాల తపస్సులు అష్టాంగ యోగ చేస్తారు, కానీ వాళ్ళ రకరకాల సిద్ధులు అష్టసిద్ధులు పొందాలనే ఒక ఆశతో, జ్ఞానులేమో నిరాకార బ్రహ్మంలో విలీనమైపోవాలనే ఆశతో, ఇలా ఒక్కొక్క రకమైన ఆశతో వాళ్ళు చేస్తున్నారు. కానీ భక్తుడు ఏంటంటే జస్ట్ భగవంతుడి సేవ చేసుకోవడంలోనే ఆయనకు సంతృప్తి, ఇంకా వేరే అవసరం లేదు. సో ఇంకా వేరే ఏమైనా దక్కినా దక్కకపోయినా ఆయనకి ఏమీ సంబంధం లేదు, ఆయన సంతృప్తితో ఉంటాడు. భగవంతుడికి భక్తి చేసుకోగలిగితే చాలు, భగవంతుడికి సేవ చేసుకోగలిగితే చాలు. అందుకనే ఇందులోకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ మనకి చాలా సాధకులకి చాలా ఇంపార్టెంట్, రూపాల ద్వారా రాస్తున్నారు. అందుకని భక్తులు ఎప్పుడైనా సరే భగవంతుడు మనకి ఏమి ఇచ్చారో, ఏ రకమైన సువిధలు, ఎంత సంపద, లేకపోతే ఏ పరివారం కానీ ఏదైతే ఇచ్చారో మనకి, శరీరము అన్ని సంపద అంతా కూడా, దాంతోని మనకు ఏదైతే భగవంతుడు ప్రసాదించాడో ఆల్రెడీ, దాంతో మనము సంతృప్తి చెంది ఉండవలెను. తేనే త్యక్తేన భుంజితా ఈశోపనిషత్తులో అన్నారు. అంతేకాని ఇంకా భౌతికంగా నేను ఇవన్నీ సువిధలు, కోరికలు, ఇవి కావాలి అవి కావాలి అని మీరు ప్రయాసించారనుకోండి, దానివలన ఏమి అవుతుంది అంటే మనకి కృష్ణ భక్తి చేసుకోవడానికి సమయం తగ్గిపోతుంది. అందుకని మనం ఒకవేళ ఇలా సంతృప్తి చెందితే, భగవంతుడు మనకి ఏమి ఇచ్చాడు, ఎంత సంపాదించాడు, ఏ శరీరం ఇచ్చాడు, ఒకవేళ దాంతో మనం భక్తి చేసుకోగలిగితే సంతృప్తి చెంది దాంతో మనము భక్తి చేసుకోవాలి. అలా సంతృప్తి చెంది ఉంటే అప్పుడు మనం బాగా భక్తి చేసుకోవడానికి ఫుల్ సమయం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా ఇది కావాలి అది కావాలి, సపోజ్ పెద్ద బంగ్లా కావాలి అనుకుంటే, మరి పెద్ద బంగ్లా అంటే కోట్ల రూపాయలు కావాలి, మరి దానికి మరి మస్తు శ్రమించాల్సి వస్తుంది, ఏదైనా చాలా భౌతికంగా మరి ఎన్నో రకాల కార్యాలు చేయాల్సి వస్తుంది, సంథింగ్ లైక్ దట్. సో అప్పుడు మరి మనకు సమయం ఉండదు కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యాన్ని మనం అనుసరించడానికి, కృష్ణ సేవ చేసుకోవడానికి మనకు సమయం ఉండకపోవచ్చు. సో మనకు ఎంత ఇచ్చారో భగవంతుడు, దాంతో ఒకవేళ మనం సంతృప్తి చెంది భగవంతుడు భక్తి చేసుకోగలిగితే అది మనకి చాలా మంచిది. ఎందుకంటే మనం చాలా బాగా ఎంతో సమయం భగవంతుడి సేవలో మనం వెచ్చించగలం. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే చాలామంది సాధకులు, భక్తులు ఇలా ఈ భౌతిక సదుపాయం, ఈ భౌతిక ఇది ఉంటే నేను బాగా భక్తి సేవ చేసుకోగలనేమో అనే ఉద్దేశంతో వాళ్ళు తర్వాత ఇవన్నీ ముందు భౌతిక సదుపాయాలు, ఈ సంపద ఇవన్నీ లభించిన తర్వాత అప్పుడు భక్తి గురించి ఆలోచిద్దాంలే, అప్పుడు భక్తి చేసుకోవచ్చులే బాగా అనుకొని భక్తి అనేది సైడ్కి పెట్టేసి ఒక్కొక్కసారి భౌతిక కార్యాల్లో ఎక్కువ మునిగిపోతూ ఉంటారు అన్నమాట. ఫ్యూచర్లో భవిష్యత్తులో బాగా భక్తి చేసుకోవడానికి ఇప్పుడు ముందు బాగా. సో అందుకని మనం ప్రభుపాల ద్వారా చాలాసార్లు రాస్తారనమాట, మనం ఎలా మన లైఫ్ని
జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలంటే, ప్లాన్ చేసుకోవాలంటే, మనము ఏదైనా చేస్తున్నాం, బిజినెసే కానీ, జాబే కానీ, ఇంట్లోనే ఉన్నాము, చదువుకుంటాం, ఏదైనా సరే మనకు సరైన సమయం, భక్తి చేసుకోవడానికి కావాల్సినంత సమయం లభించేలా మన యొక్క జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. అటువంటి జీవన విధానాన్ని మనం జీవించడానికి ప్రయత్నించాలి. సో అలా ఎక్కువ లోభానికి గురై, భౌతిక ఆసక్తులకి గురై మనము ఇటువంటి జీవితాన్ని, జీవనశైలి విధానాన్ని ఎప్పుడూ కూడా అలవర్చుకోకూడదు. ఎక్కడైతే మనకు భగవంతుడికి సేవ చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి సమయం దొరకదు. సో అప్పుడు మరి మనం వేస్ట్, మన జీవితం వేస్ట్. ఇంకా తర్వాత బాధపడాల్సి వస్తుంది, అరే నేను మొత్తం సమయం వేస్ట్ చేశాను. అందుకే అలా బాధపడకుండా ఉండాలంటే మనము సింపుల్గా ఏంటంటే, మనం భౌతికంగా ఏదైతే మన దగ్గర ఉందో దాంతో సంతృప్తి చెంది భగవంతుడి భక్తి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సంతృప్తి అనేది మనకి భగవంతుడి సేవ ద్వారా వస్తుంది, భక్తి ద్వారా వస్తుంది, కానీ వేరే భౌతిక విషయాలు, వస్తువుల ద్వారా రాదు అనే విషయాన్ని గ్రహిస్తే అప్పుడు మనం ఇది చేయగలం. సో ఇక్కడే మనం ఈరోజు 36వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. 37 నుంచి మిగతా అన్ని శ్లోకాలు చర్చించుకోవడానికి మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. సో అది మండే రోజు తీసుకుంటాను, రేపు కాదు, ఎల్లుండి. ఓకే, మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో ఓపికగా ఇంతసేపు అయినందుకు. ग्रंथराज श्रीमद् भागवतम की जय, शिल प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल।